బాలీవుడ్ స్టార్ హీరోల చూపు ఇప్పుడు తెలుగు దర్శకులపై పడింది. ఎందుకంటే నార్త్ ప్రేక్షకులకి అవసరమైన మాస్ ఎంటర్టైనర్ తీయడంలో హిందీ దర్శకులు వెనుకబడిపోతున్నారు. దీంతో తెలుగు దర్శకులకు హిందీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్ లో సందీప్ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంత కాదు. యానిమల్ సినిమాతో అసలు సీసలు ఊర మాస్ సినిమా రుచి చూపించారు. ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపుగా అనిమల్ పార్క్ రాబోతుంది. ఈ మధ్య విడుదలైన పుష్ప 2 సినిమా కలెక్షన్ల సునామీ అంతా ఇంత కాదు. ఏకంగా అక్కడ అన్ని రికార్డులను బదులు కొట్టింది. దీంతో అక్కడి స్టార్ హీరోలు సైతం తెలుగు దర్శకులతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలకి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వచ్చి చేరారు. గతంలో చేసిన 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకుని తెలుగు దర్శకుడితో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందీ ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో అక్కడి దర్శకులు ఫెయిల్ అవుతున్నారు అని సినిమా క్రిటిక్స్ విమర్శలు చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రేక్షకుల సినిమా టేస్ట్ మొత్తం మారిపోయింది. ఇది గమనించిన అమీర్ ఖాన్ తెలుగు దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కథా చర్చలు స్క్రిప్ట్ వరకు మొత్తం రెడీ అయింది. వంశీ పైడిపల్లి స్టైల్లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రజెంట్ దిల్ రాజు గేమ్ చేంజర్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. దిల్ రాజు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దీంతో ఈ చిత్రం విడుదలైన తర్వాత వంశీ పైడిపల్లి అమీర్ ఖాన్ సినిమాపై అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. వంశీ పైడిపల్లి కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. గత సినిమా వారసుడు తమిళంలో సూపర్ హిట్ అయింది. తెలుగులో యావరేజ్ హిట్ గా నిలిచింది. మరోవైపు అమీర్ ఖాన్ కూడా ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టి గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఒక్క అమీర్ ఖాన్ మాత్రమే కాదు, త్వరలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు సైతం తెలుగు దర్శకులతో నటించే అవకాశం ఉంది. ఇప్పటికే సన్నీ డ్యూయల్ గోపిచంద్ మలినేనితో జాట్ అనే సినిమా తీస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన క్రాక్ సినిమా ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం ద్వారా మైత్రి మూవీ మేకర్స్ వారు హిందీలోకి అడుగు పెడుతున్నారు.